గౌరీ, ఫిల్టర్ కాఫీ రెడీ చేసి ఉంచుకో. అలాగే ఫ్రెష్ జ్యూస్ కూడా రెడీ చేసి పెట్టుకో. ఆరెంజ్లు ఉన్నాయమ్మా, చేసుంచేనా? ఆరెంజ్లు చేసుంచు, అలాగే బత్తాయిలు కూడా జ్యూస్ చేసుంచు. చెప్తాను. ఏంటి దేవకి, ఒకవైపు ఫిల్టర్ కాఫీలు, మరోవైపు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్లు రెండు రెడీ చేసేమంటున్నావు? రెండు కలిపిచ్చావంటే స్టమక్ అప్సెట్ అయిపోతుంది. అబ్బా, రెండు కలిపి ఎందుకు ఇస్తానండి? చాయిస్ కోసం కాఫీలు జ్యూసులు రెండు రెడీ చేసి ఉంచమంటున్నాను. గౌరీ, తినడానికి స్నాక్స్ కూడా రెడీ చేయి. అలాగే అమ్మగారు. ఏంటి దేవకి, ఏంటి ఇంత హడావిడి చేస్తున్నావు? మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వస్తున్నారా ఏంటి? అవునండి, మూర్తి గారు, పార్వతి వస్తున్నారు. మూర్తి వాళ్ళ ఆవిడ్నా? దేనికొస్తున్నారు? కనీసం నువ్వు నాకు మాట కూడా చెప్పలేదు. వస్తున్నారని ఇప్పుడు చెప్తున్నావు? అబ్బా, వాళ్ల పేరు ప్రస్తావించగానే ఎందుకంత చిరాకు పడతారు? నిన్న పార్వతి గారితో మాట్లాడుతున్నప్పుడు రేపు ఫ్రీగా ఉంటారా, ఒకసారి కలుద్దాం అన్నారు. సరే, మాట్లాడేటప్పుడు జనరల్గా వచ్చే ప్రస్తావనే కదా, వస్తా అంటూ ఉంటారు, మళ్ళీ రావడం కుదరదు అంటుంటారు. ఆ ఉద్దేశంతోనే నేను ఫ్రీగానే ఉంటానని చెప్పాను. కానీ ఆవిడ సడన్ గా ఇందాక ఫోన్ చేసి వస్తున్నామని చెప్పారు. వెంటనే చిన్న ఏర్పాట్లేవో చేస్తున్నాను. ఇప్పుడు సడన్ గా ఎందుకు ఊడిపడుతున్నట్టు? ఏమోనండి, ఆవిడ నాకు మంచి ఫ్రెండ్. గీతా, సుధీర్ కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఎలా బిల్డ్ అవుతుంది? అప్పుడప్పుడు ఎలా రాకపోకలుంటేనే కదా. మనం కూడా వీలు చూసుకుని ఒకసారి వెళ్దాం. బాగా చెప్పావు. ఆ మనిషి ఇంటి గడప తొక్కడమా? అసలు అది నా వల్ల అయ్యే పనే కాదు. ఇంకో విషయం, వాళ్ళు ఎలాగూ సడన్ గా ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు కాబట్టి నేను ఆల్రెడీ పని మీద బయటికి వెళ్ళానని చెప్పు. నేను అలా కారు వేసుకుని వెళ్ళి సిటీ తిరిగి మధ్యాహ్నం తర్వాత వస్తా. ఏమండి, అదేంటది? వాళ్ళు వస్తున్న సమయంలో మీరు లేకపోతే ఏం బాగుంటుంది? నేనుంటే అస్సలు బాగుండదు. ఆ మనిషిది ఒక విచిత్రమైన మెంటాలిటీ. నవ్వుతున్నట్టే ఉంటాడు గాని అందులో ఏదో వెక్కిరింపు కనిపిస్తుంది. అబ్బా, అదేం లేదండి, మీరు ప్రతిదీ భూతత్వంలో పెట్టి చూస్తారు. అబ్బా, నాకు ఈ గొడవ ఎందుకు చెప్పు, నేను వెళ్ళొస్తాను. నువ్వు పలకరించి కాఫీలు టిఫిన్లు ఇచ్చి పంపించి ఆ తర్వాత నాకు ఫోన్ చేయి. ఇంటికి గెస్ట్లు వస్తున్నారని తెలిసి ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదండి. నచ్చని మనిషి ముందు నవ్వుతూ యాక్ట్ చేయడం కంటే ఇది బెటర్. ప్లీజ్. ఏమండి, అదిగో వచ్చేశారు. చచ్చాం. చిచి, ఏం మాటలవి? పదండి, రిసీవ్ చేసుకుందాం. నా కష్టం పగోడి కూడా రాకూడదు. నచ్చనోని నవ్వుతూ రిసీవ్ చేసుకోవాలి. కర్మ. పద. నమస్కారం. నమస్కారం మూర్తి గారు. ఇప్పుడే మా ఆవిడ అంటోంది మీరు మీ ఆవిడ వస్తున్నారని. చాలా సంతోషం. నమస్తే అన్నయ్య గారు, బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నామమ్మా. నమస్తే అన్నయ్య గారు. నమస్తే అమ్మా. రండి రండి. రా. కూర్చోండి. గౌరీ, మంచినీళ్ళు తీసుకురా. అలాగే అమ్మగారు. నమస్కారం మూర్తి గారు. నమస్తే అమ్మా. బాగున్నావమ్మా? బాగున్నా. మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నాకేంటయ్యా, బ్రహ్మాండంగా ఉన్నాను. నా కూతురు, అల్లుడు, నా మనవళ్ళు, ఇంతకంటే కావాల్సిందేముంది? మంచినీళ్ళు తీసుకోండి. అన్నట్టు అన్నయ్య గారు, కాఫీయా జ్యూసా? అయ్యో, మంచినీళ్ళు తాగుతున్నాం కదమ్మా, ఇంకేమీ వద్దు. అదేంటది? ఇంటికొచ్చి కాఫీ టీ కూడా తాకపోతే ఎలా? పార్వతి, నీకు? నాకే వద్దు, ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరొస్తున్నాను కదా. సర్లేండి, కాసేపు ఆగి ఫ్రెష్ జ్యూస్ తాగుతురు గాని. గౌరీ, తీసుకెళ్ళు. ఇంకేంటి రాజారావు గారి విశేషాలు? ఏముందండి, వ్యాపారాలు చూసుకోవడానికి మా పెద్దోడున్నాడు. రెండోవాడు కూడా రెడీ అయిపోయాడు. నేను ఊరికే అలా చైర్మన్గా ఉండి మీటింగ్లు అవి కండక్ట్ చేయడం, ఎప్పుడో ఒకసారి అలా తొంగి చూడడం తప్ప పెద్దగా పట్టించుకున్నదేం లేదు. బాగా రిలాక్స్ అవుతున్నా. హ్యాపీ. అదృష్టవంతులు. మా వ్యాపారాలు చూసుకోవడానికి నాకొక వారసుడు లేకపోయాడు. వారసుడు అని ఎందుకండి అబ్బాయిని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇవాళ అమ్మాయిలు అబ్బాయిల కంటే చాలా తెలివిగాను బాగా గొప్పగాను రాణిస్తున్నారు. మీ అమ్మాయి ఉంది కదా, తను టేక్ ఓవర్ చేస్తుందిలేండి. మీరన్నది వినడానికి బాగుంది, కానీ దానికి ఇంట్రెస్ట్ చొరవ ఉండాలి కదా. దాందే ఉంది.
ఆ అమ్మాయికి పెళ్లి చేసి పెడితే వచ్చే అల్లుడు దర్జాగా అన్నీ చూసి పెడతాడు. మీకు కొడుకైనా అల్లుడైనా ఒక్కళ్లే కదా. ఒక్క మాట చెప్పినా బంగారం లాంటి మాట చెప్పారమ్మా. నా మనసులో ఉన్న ఉద్దేశం కూడా అదే. నాకు కొడుకైనా అల్లుడైనా ఒక్కడే. ఎందుకంటే ఉన్నది మాకు ఒకే ఒక్క కూతురు. ఆస్తిపాస్తులైనా మా ఆశలైనా అన్నీ మా అమ్మాయి మీదే. అల్లుడు మాకు కొడుకుతో సమానం. అలాంటి ఒక మంచల్లుణ్ణి ఆ దేవుడు మాకిస్తాడనే నమ్మకంతోనే ఇక్కడికొచ్చాం. అల్లుడు గురించి మీరిక్కడికొచ్చారా? అవునమ్మా. దేవకి, నీకు మా అన్నయ్యకి మా గీత గురించి బాగా తెలుసుంటుంది. తను ఎంత పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా పెరిగిందో మీరు చూసే ఉంటారు. సుధీర్కి మంచి ఫ్రెండ్ కూడా. బయట ఎన్నో సంబంధాలు వస్తున్నా తనకి ఈడు జోడైన వ్యక్తిని, మంచి అబ్బాయిని, మనలో కలిసిపోయే మంచి ఫ్యామిలీ కావాలని కోరుకున్నాం. వచ్చిన సంబంధాల్లో సుధీరే మాకు బెస్ట్ అనిపించింది. వచ్చిన సంబంధాలు అంటున్నారు. మేమెప్పుడు అడిగాం మీ అమ్మాయిని? ఏంటి రాజారావు గారు, మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నారు? ఆహా, ఏం లేదండి. మీరు సడన్గా పెళ్ళనేటప్పటికీ బ్లాంక్ అయిపోయానన్నమాట. పెళ్లి విషయం కదా, పిల్లల అభిప్రాయాలు కూడా ముఖ్యం. సుధీర్ అభిప్రాయం తెలుసుకోకుండా వెంటనే ఏది చెప్పలేం కదండి. సుధీర్ అభిప్రాయం నేను ఊహించగలనండి. సుధీర్ గీత చాలా క్లోజ్గా ఉంటున్నారు. నాకు తెలిసి ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతూనే ఉండొచ్చు. తల్లిదండ్రులుగా వీళ్ళది గ్రహించి కాస్త చొరవ తీసుకుని సంబంధం మాట్లాడుతున్నారు. ఏం పార్వతి, అంతేగా? అవును దేవకి. సాధారణంగా మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేయండని ఆ అబ్బాయి తరపు నుంచి సంబంధాలు రావడం, వాళ్లే ఇంటికొచ్చి అమ్మాయిని అడగడం రివాజు. కానీ మేము అవన్నీ పక్కన పెట్టి అమ్మాయి తల్లిదండ్రులమైన మా అమ్మాయిని మీ ఇంటి కోడల్ని చేసుకోండి అని వచ్చి అడగడానికి ఒకే ఒక్క కారణం మీ కుటుంబం, మీ అబ్బాయి సుధీర్, మీ గొప్పతనం. సుధీర్ మా ఇంటల్లుడైతే మాకు మర్యాద, మా అమ్మాయి మీ ఇంటి కోడలైతే మాకు కాస్త గర్వకారణం. అందుకని మీ సంబంధం కాదనటానికి కారణాలేవున్నాయి అన్నయ్య గారు. దాదాపు ఈ సంబంధం ఖాయమైనట్టే. మీరు నిశ్చింతగా ఉండండి. చాలా సంతోషం దేవకి. ఈ ప్రపోజల్ తీసుకొచ్చేటప్పుడు మీరేమనుకుంటారో ఏంటో అని చిన్న ఆలోచన ఉండేది. చిచి, ఏమనుకోవడమేంటి? మేమెప్పుడూ ఆస్తిపాస్తుల కంటే గుణగణాలనే చూస్తాం. అయినా మీరన్నింట్లోనూ మాకు సరితూగే వాళ్లే కదా. అవును దేవకి, మొన్నటి వరకు వీళ్ల కంపెనీ మన కంపెనీ పోటీదారులా ఉండేవాళ్ళం. ఇక రెండు కంపెనీలు ఒకటైపోతే పోటీ ఏముంటుంది? మొత్తం దేశాన్ని ఏలేరు నా మనవళ్ళు. అత్తగారు, ఎందుకలా ఆవేశపడిపోతున్నారు? ఉండండి. పెళ్ళంటే గబుక్కున అన్నీ మనం టకటకమని నిర్ణయాలు తీసేసుకోకూడదు. ఒకసారి పిల్లలతోటి, పెద్దోళ్లతోటి, అందరితోటి డిస్కస్ చేసి చెప్తాం. నేను చెప్పాను కదండి, సుధీర్కి ఇది ఓకే అనుకుంటున్నాను. అమ్మా దేవకి, మీరు చెప్పారంటే దాదాపు తాంబూలాలు పుచ్చేసుకున్నట్టే. మంచి రోజు చూసుకుని తాంబూలాల కార్యక్రమం కూడా కానిచ్చేద్దాం. ఖచ్చితంగా అన్నయ్య గారు. ఇక వెళ్దామా? ఆ. మరి మేము బయలుదేరుతామమ్మా. అరే, అప్పుడే వెళ్తామంటున్నారు? జ్యూస్ ఏమైనా తీసుకోండి. గతికితే అతకదు అంటారు. తాంబూలాలు పుచ్చుకునే వరకు మంచినీళ్లతోనే సరిపెట్టుకుంటాం. వస్తామమ్మా. రాజారావు గారు, మనం వియంకులు పోతున్నాం. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. వస్తామమ్మా. మంచిది. ఏంటి నువ్వు నీ ఇష్టానికి మాటిచ్చేస్తావా? చూడండి, సుధీర్ ఇష్టపడుతున్నాడని నాకెప్పటినుంచో అనుమానం ఉంది. వాళ్ళు ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకునే కదా వచ్చుంటారు. ఏమైనా గాని
వాడితో ఒకసారి మాట్లాడకుండా ఇలా వాళ్ళకి హోప్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఏంటో నువ్వు. సుధీర్తోనే కదా, నేను మాట్లాడతానులేండి. మీరు నిశ్చింతగా ఉండండి. మేడం మేడం, బాస్ ఇంకా ఆఫీస్కి రాలేదు మేడం. రాకపోతే ఆయనకి ఫోన్ చేయండి, నాకు చెప్తారేంటి? ఫోన్ చేశాను మేడం, తీయట్లేదు. యువతలేమో ముఖ్యమైన మీటింగ్స్ ఉన్నాయి, అవి క్యాన్సిల్ చేయడానికి కూడా లేవు. ఆయన తిండి తిప్పలు మానేసి ఆఫీస్కు రాను అన్నట్టు వెళ్ళిపోయారు. ఎక్కడున్నారు ఏంటో. హలో. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? మిమ్మల్ని అడిగేది, ఎక్కడున్నారు అసలు? ఎక్కడో ఉన్నాను. ఎక్కడుంటే నీకేంటి? ఇలా పిచ్చి పిచ్చి సమాధానాలు, పిచ్చి పిచ్చి చేష్టలు చేయడం మానేసి ముందు మర్యాదగా ఆఫీస్కి రండి. రాను నేను. నా ఇష్టం. అసలు ఏం సాధిద్దామని ఇలాగా? ఏదో సాధిస్తాను. నీకెందుకది? ఇలా తిండి తిప్పలు మాని ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళడం కరెక్టా? ముందు నేను కరెక్ట్ అయిన మనిషిని అయితే కదా నేను చేసే పనులు కరెక్ట్గా ఉండడానికి. ఇదిగోండి, మర్యాదగా ఆఫీస్కి రండి. నేను రాను. మర్యాదగా ఆఫీస్కి వచ్చి తిని జరగాల్సిన మీటింగ్ సంగతి చూడండి. అది చెప్పడానికి నువ్వెవరు? ఆర్డర్లు ఇస్తున్నావు పెద్ద. ఎవన్నా? మీ భార్యని. ఎక్కడున్నారు మీరు? వస్తున్నారా లేదా? నేను రాను. ప్లీజ్ దయచేసి ఆఫీస్కి రండి. ఆ, మరి నేను వస్తే పిచ్చి విధవని చూసినట్టు చూస్తున్నావుగా. నేనెందుకు రావాలి? సరే, సారీ, రండి. ఏంటి? ఐఎమ్ సారీ, రండి. ఆఫీస్కి వచ్చి జరగాల్సిన పనులు చూడండి. ఆ, నిజంగా అంటున్నావా? అరే, మీకు వినబడట్లేదా? వినపడుతుంది, కానీ నేను విన్నది నిజమేనా అని. నిజమే. దయచేసి ముందు ఆఫీస్కి రండి, వచ్చి పని చూడండి, మీకు పుణ్యం ఉంటుంది. ఇలా పిచ్చి పిచ్చి చేష్టలు చేయకండి. అసలే చిరాగ్గా ఉంది. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. నాకు తెలుసు, నేను భోంచేయకపోతే నువ్వు అస్సలు తట్టుకోలేవు. వస్తున్నా. భోజనం రెడీగా ఉంచు, వచ్చేస్తున్నా. అనే భోజనం సిద్ధంగా ఉందా? ఉంది మేడం. పదండి. చాలా సంతోషం మేడం, మీరు బాస్ని అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. మీకు కోపం వస్తే మండుటిండే గాని మనసు మాత్రం వెండికుండ మేడం. వెండికుండ ఏంటి, బంగారు కుండ. అన్నయ్య, ఇంకా చాలు. మరి ఎక్కువైందా మేడం? బాగా. సరే మేడం. సరే, మీరు భోంచేశారా? బాస్ తినకుండా నేనెక్కడ తింటాను మేడం? ఆహా, మీరు తినకపోతే మీ బాస్ మానేస్తారా? డౌటే మేడం. మరి మీరు తిండి మానేస్తే మీ బాస్ మానే అన్నప్పుడు మీరు మానేయడం ఎందుకు? తినండి. లేదు మేడం, బాస్ రానివ్వండి. బాస్ ఎలా ఉన్నా నేను మాత్రం ఇలాగే ఉంటాను. మీకున్న పాటి బుద్ధి మీ బాస్కుంటే ఏ గొడవ ఉండదు. మేడం, బాస్ వస్తున్నారు. రండి, వచ్చి కూర్చోండి. అన్నయ్య, మీరు కూర్చొని భోంచేయండి.
తినండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ తర్వాత. ముందు భోంచేయండి, మీటింగ్ టైం అవుతుంది. నిజంగానే నన్ను క్షమించేశావా? అబ్బా, ముందు భోంచేయండి. లేదు, నువ్వు నన్ను నిజంగా క్షమించావని చెప్తేనే నేను భోజనం చేస్తాను. సరే, క్షమించాను. భోంచేయండి. సరే, నువ్వు నన్ను నిజంగా క్షమించి ఉంటే మొదటి ముద్ద నువ్వే తినిపించాలి. మేడం, నేను ఇటు తిరిగి తింటాను. ప్లీజ్. చందమామే చేతి కందే వెన్నలేమో మబ్బులోనే పూల చెట్టే కళ్ళ ముందే పువ్వులేమో కొమ్మపైనే ఇంక తినండి. తాకితేనే ఒక ముద్ద అంటే ఒక్క ముద్దేనా? అందుకని రెండంటే రెండు ముద్దలేనా? ముచ్చటగా మూడో ముద్ద. పర్లేదు, బాస్ మంచి ఫామ్లోనే ఉన్నాడు. కానివ్వండి కానివ్వండి. తినండి. మరీ 3 ముద్దలేనా? ఆహా, నీ చేత్తో కలిపావు. అన్నం అమృతం అయిపోయింది. మాట పైకి చెప్పనంటూ లోపలేమో నన్ను ఒప్పుకుంటూ నువ్వలా ప్రేమించవే. ముద్దు ముద్దుగా తిట్టుకుంటూ ఉండరున్నా నన్ను తప్పుకుంటూ సరేలే ఊరించవే. గుప్పెడంత గుండెకెంత గుట్టు, ఎందుకంట దానికంత పెట్టు. నీకు నువ్వే చేయి చేయి పట్టేదాకానే వేచి ఉంటానులే. సరే, ముందెళ్ళి ఆ మీటింగ్ సంగతి చూడండి. నేనెళ్ళి నా వర్క్ సంగతి చూస్తా. చూసావారా ఎలా బోల్తా కొట్టించానో? ఎక్కడ తగ్గాలో, ఎక్కడ తొక్కాలో, ఎక్కడ నెగ్గాలో కూడా నాకు బాగా తెలుసు. రే, అందరినీ మీటింగ్కి రమ్మని చెప్పు. అమ్మో తిరుమల కూడా, నువ్వు మామూలుడివి కాదు. ఈయనేదో సిన్సియర్గా కోపంగా బయటికి వెళ్ళిపోయాడు అనుకున్నాను, కానీ మొత్తం డ్రామాలన్నమాట. రాక్షసుడు. చిచ్చి. రమణి, సాయంకాలం లాయర్ గారు వస్తున్నారు. విడాకుల పిటిషన్ జతపరచడానికి ఇందు ఫోటో, ఆధార్ కార్డు, పెళ్లి ఫోటో ఇవన్నీ తీసుంచమన్నారు కదా. ఫస్ట్ అవి తీసుంచు. ఎందుకు ఎందుకు అందరూ మూకమ్ముడిగా విడాకులు తీసుకోవాలని ఇంత పంతంగా ఉన్నారు? ఏంటి రమణి, విడాకులు ఎందుకు తీసేవాలనుకుంటున్నామో నీకు తెలీదా? మేమేదో ఎందుకు చెడు చేస్తున్నట్టు మాట్లాడతామేంటి? నిజానికి మా అందరికంటే ముందు
నువ్వు ఇనిషియేట్ తీసుకొని ఇందుకు విడాకులు ఇప్పించమని చెప్పాలి. అంత క్రూరంగా నేను ఉండలేనండి. మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఎంతసేపు అతను నేరం చేశాడు, అలాంటి వాడితో ఇందు ఎలా కలిసి బతకగలదు అని ఆలోచిస్తున్నారే తప్ప అసలు ఇందు మనసులో ఏముందని ఆలోచించారా? ఇందుకి మీరంటే ఎనలేని ప్రేమ, గౌరవం. అలాంటిది మీకు చెప్పకుండా అతని కోసం పారిపోయి పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆ వ్యక్తిని తను ఎంతలా ప్రేమించుండాలి. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోయి తను ఎలా బతకగలదు? అలాగని ఆ రాక్షసుడితో ఇందును బతకమంటావా? వాడు బతికినిస్తాడా? తప్పు చేసిన మనిషిని మార్చుకుందాం అంటున్నాను. నువ్వు సంతకం చేస్తే విడాకుల పిటిషన్ని అవతల అందజేయాల్సిన వాళ్ళకి అందజేస్తారు. తను రాగానే ఏదో అడుగుతా అన్నారు. ఏమైందమ్మా? దాంతో బలవంతంగా విడాకులు ఇప్పిస్తున్నారే. దానికి ఇదంతా ఇష్టం లేదు. అక్కకి ఇది ఇష్టమే. అలా అని మీరు చెప్తున్నారే, కానీ అది లోపల కుమిలిపోతుంది. తను సంతకం చేస్తుంది, నువ్వేం మాట్లాడుకు. ఆ మాట మీ అక్క నోటితో చెప్పించవే. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతే నేను చెప్పింది సరేనని అనుకుంటే సంతకం పెట్టు.